సో, ఏమంటే ఆ టాపిక్ వచ్చి ఎంసెట్ 2024 సంవత్సరం మనకు రిజల్ట్స్ అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ అయితే సపోర్ట్ చేయకపోవడం వల్ల వీడియో అయితే చేయలేకపోయాను. సో, ఏమనుకోకండి. సో, వీడియోకి ఎవరైనా లైక్ సో, ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది రిజల్ట్స్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు? ఒక లైక్ రూపంలో తెలియజేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంచుకుని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, మనకు రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో, మనకు 29థ్ మనకైతే ఈసెట్ సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఐసెట్ సంబంధించి కూడా రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకు హేమచంద్ర రెడ్డి గారు అయితే మనకు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఏమన్నారంటే మనకైతే ఈ యొక్క ఎలక్షన్ కారణంగా అయితే నేనైతే పోస్ట్‌పోన్ చేస్తున్నాం ఈ యొక్క రిజల్ట్స్‌ని. ఈ యొక్క రిజల్ట్స్‌ని అయితే మనకు 4థ్ గాని, 5థ్ గాని జూన్ రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓన్లీ అది మనకు ఎక్స్‌పెక్ట్ అనమాట. ఎందుకంటే చెప్పలేము మనకు. ఈ యొక్క ఎలక్షన్ కౌంటింగ్ అనేది మనకు ఎక్స్‌టెండ్ కూడా అవ్వచ్చు. సో, మేబీ అయితే మనకు ఈ యొక్క వీక్‌లో అయితే రిలీజ్ చేసే ఛాయిస్ అయితే ఉంది. దీనికి సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. ఎవరైనా కొత్తగా వీచ్ చేయండి, సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో వచ్చి మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో, ఇంకెవరైనా డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇవ్వండి వెంటనే. మనకైతే ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అనమాట. సో, మనకు 5 పీఎం కల్లా అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. మెయిన్‌గా ఇది ఎవరివ్వాలంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌లోని పాస్ అయ్యి క్వాలిఫై అవుతారో వాళ్ళైతే ఒక డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఫెయిల్ అయినోళ్ళు మాత్రం సబ్మిట్ చేయడానికి అవ్వదు. మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో అయితే సప్లీలోని వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకొని ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకొని అయితే మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో తెచ్చుకోవచ్చు. ఏమవ్వదు. సో, ఇదనమాట వచ్చిన వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, వీడియో మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.